అండ్ కొన్ని ఈ మధ్యన కొంతమంది ఫ్రీడమ్ టు డ్రెస్ అని, ఫ్రీడమ్ టు గో వేరెవర్ యూ అని కొన్ని వాయిసెస్ ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు కదా! ఇప్పుడు సిగరెట్ లైట్‌ని టార్చ్ ఫర్ ద ఫ్రీడమ్ అనుకుంటున్నారు. హ్మ్. సిగరెట్ తాగటాన్ని ఈక్వాలిటీ అనుకోవటం అనేది స్టూపిడెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. హ్మ్. మగవాడు తాగితే కపుల్ ఆఫ్ మినిట్స్ మాత్రమే వాడి జీవితంలో నుంచి తగ్గుతూ వస్తుంది. అదే సిగరెట్‌ని ఆడపిల్ల తాగితే 12 అవర్స్ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. వాడు తాగడానికి, అది తాగడానికి డిఫరెన్స్ ఉంది. మగవాళ్ళు ఇలా డ్రెస్ చేసుకుంటే తప్పు లేదు. నేనేసుకుంటేనే మీ ప్రాబ్లమ్ ఏంటి? మగవాళ్ళకి ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకునే అవకాశం ఉంది? అన్‌ఫార్చునేట్‌లీ నాలాంటోళ్ళకైతే ఒకటో రెండో ఉంటాయి. టీ షర్ట్, షర్ట్. ఈక్వాలిటీ అనే సబ్జెక్ట్ మీద ఇవాళ జరుగుతున్న డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, అది వెళ్ళే తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగాను, చాలా టైం వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటాను. అది ఫ్రీడమ్ అంటే, ఆ ఫ్రీడమ్ నువ్వు ఎంజాయ్ చేయాలి కాబట్టి దాన్ని సమాజం మీదకి ఇదే ఫ్రీడమ్ ఆడవాళ్ళు, మగవాళ్ళు సమానత్వం గురించి అన్న టాపిక్‌కి దీన్ని జాయిన్ చేసి మాట్లాడడం అనేది ఫూలిష్‌నెస్ అసలు. హ్మ్. హూ సెడ్? అది ఫెమినిజం కానే కాదు. ఒక ఫెమినిస్ట్ అంటే నాకు ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటాను అనేది ఫెమినిస్ట్ అసలు నాకు చాలా నవ్వొచ్చేటటువంటి విషయం అది. ఇప్పుడు నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఈక్వల్‌గా వాల్యూ చేస్తే, హ్మ్. ఇప్పుడు ఒక ఒక సమస్యొచ్చింది. మీరొక సొల్యూషన్ చెప్తారు. నేనొక సొల్యూషన్ చెప్తాను. నా సొల్యూషన్ నిజంగా ఆ సమస్యని పరిష్కరించింది అయినా కూడా అది మీరు గుర్తించకపోతే, అక్కడ ఈక్వాలిటీ లేనట్టు. అవును. అంటే యూఆర్ నాట్ గివింగ్ వాల్యూ టు మై ఒపీనియన్ ఆర్ మై థాట్ ప్రాసెస్. అట్లాంటి విషయాల్లో నేను యామ్ ఐ ట్రీటెడ్ వెల్? యామ్ ఐ రెస్పెక్టెడ్? యామ్ ఐ అలా అలాంటి విషయాల్లో నేను ఈక్వల్‌గా ఫీల్ అవుతున్నానా లేదా అని చూస్తాను కానండి. బట్టలు అనేది అది అదేండి చాలా పెద్ద స్లోగన్ మేడం. మీకు తెలుసో లేదో 'మై బాడీ మై రైట్' అనేది చాలా పెద్ద స్లోగన్. ఈ ఫెమినిజంకే ఒక ఆల్టర్‌నేట్ స్లోగన్ అన్నట్టు డ్రైవ్ చేసిన క్యాంపెయిన్ ఐయామ్ అది సో చాలా. సారీ అండి. యాహ్! అది డెఫినెట్‌లీ ఐ అగ్రీ విత్ యూ. మై బాడీ మై రైట్ అండ్ హిస్ రైట్. హ్మ్. When women says my body my right and his eyes his right. వాడి కళ్ళు వాడిష్టం, నీ శరీరం నీ ఇష్టం. మనం ఎందుకు టాపిక్? ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేసే ఫ్రీడమ్ మీకు అవసరం లేదా? అసలు అది ఫ్రీడమ్ కిందకి రాదు నా దృష్టిలో. నువ్వు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో, నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. కానీ ఇది కరెక్ట్ అని చెప్పొద్దు. ఓకే. ఆ కాన్‌ఫ్లిక్ట్ నా విషయంలో అక్కడొస్తుంది. నా ఆలోచన విధానం. నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో. ఎవరు నిన్ను అబ్జెక్ట్ చేయట్లేదు. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ సేఫ్. అంతే కదా! హ్మ్. నువ్వు హాయిగా ఉండు. ఎవరి చూపులు నిన్ను తాకవు అనుకున్నప్పుడు, ఎవరు నిన్ను జడ్జ్ చేస్తున్నారన్న ఫీలింగ్ నీకు లేనప్పుడు, ఇది నా ఫ్రీడమ్ అని నువ్వు నిజంగా ఫీల్ అయినప్పుడు, యాహ్! వేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు బట్టలేసుకో. అంటే హూ స్టాపింగ్ యూ? నేను నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటా. ప్లస్ మీరు ఇలాగే చూడాలి, నన్ను ఇలాగే జడ్జ్ చేయాలని ఎవరు అంటారు చూడరు కదా! అలాగా. ఎవ్వరు చూడరు. హ్మ్. ఎవ్వరు చూడరు. ఓకే. అలా చూడాలి అని కంకణం కట్టుకొని అవతల వాడి చూపు మార్చటం కంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవటం ఈజీ. ఈజీ మెథడ్ ఎంచుకోవాలి గదా! ఇలా ఒక్కొక్కళ్ళని ఎంతమందిని బిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని మార్చలేం కదా మనం. అండ్ మన కల్చర్ అది కాదు. ఇక్కడ అలాంటి అవేర్‌నెస్ లేదు. ఇలాంటి బట్టలు అమ్మాయిలు సడెన్‌గా వేసుకొని తాతల టైం నుంచి మనం రోడ్డు మీద కనిపించలేదు. సడెన్‌గా సమాజంలో మార్పు తీసుకొద్దాము అని అంటే, ఆ బట్టల ద్వారా వచ్చే మార్పు చాలా రెవల్యూషన్ అది. అప్పుడు సునీత గారిది ఓల్డ్ ఏజ్ థింకింగ్ అంటారు కదా! ఐ డోంట్ మైండ్. హ్మ్. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నన్ను ఓల్డ్ ఏజ్ అనుకుంటే, న్యూ ఏజ్ అనుకుంటే నేనసలు అవతల వాళ్ళ మాట పట్టుకొని నేనిది అని చెప్పి నేనెందుకు అనుకుంటాను? హ్మ్. ఎవరన్నా వచ్చి, "ఏంటే నువ్వు నీకసలు బుద్ధి లేదా?" అంటే, బుద్ధి ఉందో లేదో నాకు తెలుసు. నువ్వెందుకు చెప్తున్నావు? నాకది అంటదు. హ్మ్. అంటే ఫెమినిస్ట్ కాదు మీరంటారు. వాట్ ఈస్ ఫెమినిజం అండి? హ్మ్. అంటే ఫెమినిజం ఆఫీస్‌లో అంటే నాకు అర్థమైనంత వరకు ఒక ఒక ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం, లేకపోతే ప్రతి కామెంట్, ప్రతి ఇష్యూ గురించి వోకల్‌గా మాట్లాడడం, రిలేటెడ్ ఇష్యూస్ గురించి. సీ సమాజంలో విమెన్‌ని చూసే పద్ధతయితే దారుణంగా ఉంది.
ఇందులో డిబేటే లేదు. ఓకే. ఒక మాటతో హర్ట్ చేస్తారు, ఒక చూపుతో హర్ట్ చేస్తారు. ఇది సమాజం అనగానే జస్ట్ బయటికెళ్తే ఆ సొసైటీ మాత్రమే కాదు, ఇంట్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మేల్ ఎవ్వరు ఆడదాని మాటకు కానీ, దాని ఆలోచన విధానానికి కానీ వాల్యూ ఇచ్చి లెట్స్ ఫాలో హర్ అని ఏ ఇంట్లోనూ, ఏ సొసైటీలోనూ చెప్పగా, అంటే ఓకల్గా చెప్పగా నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, చూడలేదు. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెన్సెస్ షీజ్ రైట్ అని అనుకోవచ్చు కానివ్వండి, ఎంతవరకు మనస్ఫూర్తిగా నిజంగానే వాళ్ళు అలౌ చేస్తున్నారు, వాళ్ళ ఈగో అలౌ చేస్తుంది అనేది నాకు డౌటే. ఓకే. ఇప్పుడు నాకు ఒక పేరుంది, నాకు ఒక స్థాయి ఉంది కాబట్టి నేను ఒక మాట ఇది ఇలా కాదు ఇంతే అని నేను కొంచెం గట్టిగా అనగలిగితే అవతల వాళ్ళు తగ్గుతారు తప్ప ఇట్స్ ది సేమ్, ఇది ట్రూత్ అంతే. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అనే సొసైటీలోనే ఉన్నాము. విమెన్ అండ్ మెన్ ఎంత అచీవ్ చేసిన విమెన్ ఈ రోజుల్లో, మెన్ థింకింగ్ ఏంటంటే దరిదాపుల్లో మ్యాచ్ అవటం లేదు. ఇక్కడ ఎంత సక్సెస్ చూస్తున్నారో ఇక్కడ అంత డిస్టెన్స్ పెంచుకుంటున్నారు. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. కాంట్ వి డిస్కస్ అబౌట్ పాలిటిక్స్? ఇప్పుడు గాసిప్సే మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళు అంటే ఓన్లీ గాసిప్స్కే పరిమితమా? పక్కింట్లో వాళ్ళు ఏంటి, ఎదురింటి బంగారం సంగతి ఏంటి, ఇది అది అంతేనా? పిల్లల గురించి ఇంతేనా? ఇది కాదు కదా. పిల్లలు అనేది ఇద్దరు బాధ్యత. ఒక రూమ్లోకి ఎంటర్ అయితే మిమ్మల్ని అడగరు, నన్ను అడుగుతారు ఫస్ట్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా పెంచుతున్నారు, ఏంటి సంగతులు, పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు, అది ఎప్పుడు చేస్తున్నారు. నా దగ్గర నా వర్క్ గురించి మాట్లాడరు, నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను అనేది అడగరు, ఇవేవి మాట్లాడరు. ఎందుకంటే పీపుల్ థింక్ దట్ విమెన్ చాలా విషయాల్లో డమ్. వీళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ అయితే అసలు తెలియవు. దట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. అకార్డింగ్ టు మీ ఈక్వాలిటీ కోసం పోరాడాల్సింది ఆర్ మాట్లాడాల్సింది ఇటువంటి విషయాల్లో. నా అభిప్రాయానికి నువ్వు విలువిస్తున్నావా? ఒక మగవాడు బయటకు వచ్చి మైక్లో ఒక అభిప్రాయం చెప్తే నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేదానికి, ఆడది వెళ్ళి మైక్లో ఇది కరెక్ట్ అని చెప్పేదానికి యాక్సెప్ట్ చేసే విషయంలో 100% డిఫరెన్స్ ఉంటుంది. అది మారాలని నేను కోరుకుంటాను. అంతేగాని ఈ బట్టలు ఇట్లాంటివన్నీ నా దృష్టిలో ఇవన్నీ చాలా అవి ఎక్కడో కింద ఉండాల్సినటువంటి విషయాలు. ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు, క్లబ్స్ అని అటు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళు ఇంటి నుంచే బయటకు వెళ్తున్నారు. ఎవరు ఆపుతున్నారు? ఎవరిని ఆపుతున్నారు? ఎవ్వరు ఎక్కడ ఆపట్లేదు. ఏ బట్టలైనా వేసుకోవచ్చు, కానీ అందంగా ఉందా, చూడటానికి బాగుందా, కంఫర్టబుల్గా ఉందా, దట్స్ ఆల్. దట్స్ ద టాపిక్, దట్ షుడ్ బి ద టాపిక్. అంతేగాని దానికిను ఈక్వాలిటీకి, దానికిను ఫ్రీడమ్కి, అది విమెన్ రైట్స్కి పొంతన లేదు, సంబంధమే లేదు. అంటే ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి మీ ఫ్రీడమ్ పరిధి పెంచుకోవాల్సిన అవసరం లేదంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ కానీ కాదు, రెండు జాతులు, టూ డిఫరెంట్ మాల్స్. హౌ కెన్ యూ కంపేర్ వన్ విత్ అనదర్ వన్? యూ కెన్ నెవర్ డూ దాట్. యూ షుడ్ నెవర్. ఈరోజు నేను వచ్చి ఒక 100 కిలోలు బరువు ఎత్తేస్తే నేను, డూ యూ కన్సిడర్ మీ యాజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్? కాదు కదా. అలా కాదు కదా. నా బిల్డే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిబుల్. అంటే మీ విమెన్ చేసే పనులు కొన్ని మెన్ చేయలేరు, మెన్ చేసే పనులు విమెన్ చేయలేరు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నేచర్. అంతే కదా. హౌ చేయలేరు, చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. పైగా గాంధీ గారిని కూడా వాడతారు ఇందులో. అర్ధరాత్రి అమ్మాయిలు స్వతంత్రంగా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం. చూడండి, దీని మీద చాలా కాంట్రవర్సీలు నడిచాయి. పాపం అన్నపూర్ణమ్మ గారిని రాత్రిపూట 12ంటికి బయటికి వెళ్ళడం విషయంలో చాలా ట్రోల్ చేశారు, నేను చూశాను. ఉద్దేశం ఏంటి అని ఎవరూ ఆలోచించట్లేదు. ఒక మాట వినిపించింది, టక్కున ఆలోచించకుండా ఇంకో మాట అనేయాలి, దట్స్ ఆల్. వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద డెప్త్ ఇన్ ఇట్? డైలీ వాక్ ఫర్ 1 hour అండి. నాకు డే టైం అంతా
కుదరదు. అండ్ నాకు మా సొసైటీలో చుట్టూరు తిరగాలంటే అదొక క్లాస్ట్రోఫోబియాలో ఉంటుంది. ఐ గో అరౌండ్ మొత్తం మా కాలనీ అంతా తిరుగుతాను నేను. మా ఆవిడ భయపడుతుంది నా సేఫ్టీ గురించి. నువ్వు మెడలో చైన్ వేసుకుని వెళ్తావు, నువ్వు అది నథింగ్ టు డూ విత్ విమెన్ ఆర్ మెన్ కదండి. అస్సలు సంబంధం లేదండి. అర్ధరాత్రి 12కి ఈ విషయం గాంధీ గారు ఏం చెప్పారన్న విషయంలో నాకు క్లారిటీ లేదు, నాకు అంత అవగాహన లేదు. బట్ యు నో వాట్, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఈక్వాలిటీ. మనము అనవసరమైన టాపిక్స్ గురించి కొట్టుకుంటున్నాము, ఆర్ దాన్ని పెద్ద డిబేట్ చేస్తున్నాము. నిజమైన ఈక్వాలిటీ ఏంటి, నిజమైన ఫెమినిజం ఏంటి అనేది దాని గురించి ఎవరైనా కరెక్ట్గా మాట్లాడితే బాగుండు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఈక్వాలిటీ. రైట్స్ కోసం అసలు ఎవరన్నా వచ్చి చెప్పడం ఏంటి, మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అని. వీ ఆర్ ఈక్వల్. బాపు గారు అంటారు, ఆడది మగవాడు సమానం, మగవాడు ఇంకొంచెం ఎక్కువ సమానం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. సమాజంలో చూస్తున్నది కూడా అదే. ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న డిస్రెస్పెక్ట్ఫుల్ మాట కానీ, బిహేవియర్ కానీ, ఒక లుక్ కానీ, ఇవేవి మారలేదు. ఎంత పొజిషన్లో ఉండనివ్వండి, ఎంత పేరు తెచ్చుకొనివ్వండి, ఎంత ఫెమినిస్ట్ అవనివ్వండి, ఏదో ఒక లూజ్ కామెంట్, ఏదో ఒక నో